కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనందరి ఆరాధ్య దైవం గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ శ్రీకృష్ణ భగవానునికి వేదవ్యాస మునీంద్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప భగవద్గీతను, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మానవాళికి అందించి యుగ యుగాలుగా మానవుడికి ఎటువంటి జీవిత సమస్యలకైనా పరిష్కారాన్ని చూపించగలిగినటువంటి ఒక గొప్ప శాస్త్రాన్ని అందించారు వారు. కనుక మనము అందులో ప్రతి సోమవారం, గురువారం చక్కగా మనం జూమ్ లో అంతటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలను గురించి చక్కగా విశ్లేషించుకుంటూ ఉన్నాం. అలాగే గత భాగంలో మనము కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయంలో 19 నుంచి 22 శ్లోకాలు మనము విశ్లేషించుకోవడం జరిగింది. ఇప్పుడు మనము 23 నుంచి 26వ శ్లోకం వరకు మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు తెలుసుకోబోయే జ్ఞానానికి ముందు గత భాగంలోని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఒకసారి మననం చేసుకుందాం. 19వ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం? ఎవరి మనస్సు సకల ప్రాణులు యందు సమస్థితిలో ఉంటుందో వారు ఈ దేహంతోనే ఈ లోకాన్ని జయిస్తారు అని తెలుసుకున్నాం. లోకాన్ని జయించటము అంటే ఆ లోక విషయాల పట్ల, ప్రాపంచిక భోగాల పట్ల, ఆ రాగద్వేషాల పట్ల వాటిని జయించినప్పుడు లోకాన్ని జయించినట్లు అన్న విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. అలాగే నిర్దోషమైనటువంటి బ్రహ్మము అంతటా సమంగా ఉన్నందువల్ల వారు బ్రహ్మం నందే ఉండిపోతారు. ఎవరైతే ఈ విధంగా సమస్థితిలో ఉంటూ లోకాన్ని జయించారో అటువంటి వారు నిర్దోషమైన బ్రహ్మము కలిగి అంతటా సమంగా ఉన్నందున వారు ఆ బ్రహ్మంలోనే ఉండిపోవటం అనేది జరుగుతుంది. అంటే సదా బ్రహ్మస్థితిలో, ఆ పరమానంద స్థితిలో, పరమాత్మ స్థితిలో వారు నిలిచి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము 19వ శ్లోకంలో తెలుసుకున్నాం. మరి 20వ శ్లోకంలో ఆ బ్రహ్మం నందు నిలిచినటువంటి బ్రహ్మవేత్త ఎలా ఉంటాడు? స్థిరమైన ప్రజ్ఞతతో ఉంటాడు, మోహరహితుడై ఉంటాడు. మరి ఇష్టమైన దాన్ని పొందినప్పుడు సంతోషించకుండా, ఇష్టం లేని దాన్ని పొందినప్పుడు ఉద్వేగాన్ని చెందకుండా, ఆ సమతా స్థితిలో ఎల్లప్పుడూ ఉంటాడు అన్న విషయాన్ని మనం 20వ శ్లోకంలో తెలుసుకున్నాం. అలాగే 21వ శ్లోకంలో బాహ్య విషయాలందు ఆసక్తి లేనటువంటి ఆ బ్రహ్మనిష్ఠుడు ఆత్మ యందు గల సుఖాన్ని పొందుతాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. నిరంతరం ఆ బ్రహ్మంలోనే నిలిచి ఆ బ్రహ్మనిష్ఠుడు ఆ అక్షయమైన అంటే నాశన రహితమైన ఆత్మ సుఖాన్ని పొందుతాడు అనే విషయాన్ని 21వ తెలుసుకోండి. అలాగే 22వ శ్లోకంలో విషయాలలో ఇంద్రియాల కలయిక వల్ల కలిగే భోగాలన్నీ దుఃఖాలను కలిగజేసేవే అనే విషయాన్ని తెలుసుకుంటూ, అంతేకాకుండా అవి ఆది అంతాలతో కూడుకున్నవి. అంటే అది పుడుతోంది, నశిస్తోంది. అటువంటివే మనం పొందేటువంటి ఈ ఇంద్రియాల ద్వారా తీసుకునేటువంటి అనేక రకాలైన ప్రాపంచిక విషయాలు. అవి శాశ్వతమైనవి కావు. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కాదు. అందువల్ల వివేకులెవరు కూడా ఆ భోగాలలో రమించరు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంతకు కర్మ సన్యాస యోగం ఎప్పుడు పూర్తి అవుతుంది అనేటువంటి ప్రశ్నకు జవాబుగా 23వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారో ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీనః. భగవానుడు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం ద్వారా, ఎవరైతే శరీరం రాలిపోవడానికి ముందే ఇక్కడ కామక్రోధాల వేగాన్ని తట్టుకుని నిలబడగలడో అట్టివాడే యోగ సిద్ధిని పొందినవాడు. అతడే శాశ్వత ఆనందాన్ని
పొందినవాడు. చూసారా? ఎవరైతే శరీరం రాలిపోవడానికి ముందే అంటే మనం ఈ దేహ మరణం ముందే, దేహానికి మరణం సంభవించక ముందే, ఇక్కడే అంటే ఈ భూమి మీదే కామక్రోధాల వేగాన్ని తట్టుకుని నిలబడగలడో అట్టివాడే యోగ సిద్ధిని పొందినవాడు. అతడే శాశ్వత ఆనందాన్ని పొందినవాడు అని భగవానుడు ఇక్కడ సెలవిస్తున్నారు. దీని లోపలికి మనము మరింతగా విశ్లేషించుకున్నట్లయితే ఒక సంపూర్ణమైనటువంటి పురుషుడు గతంలో చెప్పుకున్నాం. ఒక సంపూర్ణమైన పురుషుడు ప్రియ అప్రియాల పట్ల అంటే ఇష్టము, అయిష్టాల పట్ల సమబుద్ధితో ఉంటాడని మనం తెలుసుకున్నాం. అలాగే బాహ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి ఆత్మ యందే నిష్ట కలిగి ఉంటాడు. ఇది విన్నటువంటి సాధకుడు అటువంటి పరిపూర్ణత పొందటం సాధ్యమా అనేటువంటి సందేహము కలుగుతుంది. అటువంటి సందేహాన్ని పోగొట్టడానికే ఈ శ్లోకంలో భగవానుడు ఈ విధంగా సెలవిచ్చారు. అటువంటి సందేహం కానీ, వారిలో కలిగే సాధకుల్లో కలిగే నిరాశ, నిస్పృహలను తొలగించటం కోసం భగవానుడు ఈ రకమైనటువంటి ఈ శ్లోకంలో ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి తాత గొప్ప సంగీత విద్వాంసుడు అనుకోండి. ఆయన వీణను చాలా అద్భుతంగా వాయించగలడు. ఆయన చనిపోయాడు. తర్వాత ఆ వీణను ఇంట్లో ఒక చోట భద్రపరుస్తారు. ఇప్పుడు అతని మనవడు అతనికి సంగీతంలో ప్రవేశం ఉంది. తాతలాగా గొప్ప విద్వాంసుడు కావాలనేటువంటి అభిలాష ఉంది. వెంటనే ఏం చేస్తాడు? ఆ వీణను తీసి తీగలను గట్టిగా బిగించి మీటితే ఏమవుతుంది? అవి తెగిపోతాయి. దాని నుంచి ఇంకే సంగీతం గూడా వినిపించదు. అలా కాకుండా ఆ వీణను చక్కగా శుభ్రం చేసి, కొత్త తీగలను అమర్చి, చక్కగా శృతి చేసి తీగలను మీటితే అప్పుడు చక్కటి స్వరాలు పలికి సంగీతం వినిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగానే మనోబుద్ధులనేటువంటి వీణ తీగలు చాలా కాలం నుంచి అశ్రద్ధ చేయబడ్డాయి మన జీవితాలలో. వాటి చేత ఆనంద గీతం పాడించాలంటే, ఆ మనోబుద్ధులను సరిచేయాలి. వాటిని సరైన మార్గంలో పెట్టాలి. దానికే ఇక్కడ ఉపాయం చెప్పారు భగవానుడు. కామక్రోధాల వేగాన్ని ఈ జన్మలోనే అరికట్టి యోగసిద్ధుడై ఆనందాన్ని అందుకో అని మనకి తెలియచేస్తున్నారు. మరి ఆ కామక్రోధాలేంటి? వాటి పరిణామం ఏంటి? ఒకప్పుడు అనుభవించి దాని యొక్క రుచి మరిగినటువంటి ఒక ప్రియమైన వస్తువును మనిషి తలుచుకున్న, దాన్ని చూసినా లేదా విన్నా వెంటనే దాన్ని సంపాదించి అనుభవించాలనేటువంటి ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. అదే కోరిక. అదే కామం. అలాగే తనకు లేని దాన్ని కానీ, ఇతరులకు ఉన్నదాన్ని కానీ కోరుకోవటం కామం. ఈ కామం వల్ల ఏమవుతుంది? మనలో ఆ కోరిక పెరిగే కొద్దీ కోరిక పెరిగితే కామం. అది ఒక శారీరక సుఖం ఒకటే కాదు కామం అంటే. మనము జనరల్‌గా అలాగా ఆహ్, రాంగ్ గా అర్థం చేసుకుంటూ ఉంటాం. కామం అంటే దేని పట్లైనా కోరిక విపరీతంగా ఉంటే కామం. దానివల్ల ఒళ్ళు గగురుపాటు చెందటం, ముఖంలో ఉన్నటువంటి ఆ ప్రసన్నత లేకుండా పోవటం, ఒక అలజడి కనిపించటం, ఇవన్నీ కామం యొక్క వేగానికి గుర్తట. ఎవరి మనం చూసినప్పుడే తెలిసిపోతది. కొంతమంది మనసులో అలజడి, ఒక రకమైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ ఉంది అంటే వాళ్ళేదో విపరీతంగా కోరుకుంటున్నారు. అది వారికి దొరకటం లేదు. మరి అవన్నీ లేనివాడు ఒక యోగి ఎలా ఉంటాడు? ప్రసన్నంగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి అంటే ఆ కామం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కోరుకున్న వస్తువును పొందలేకపోయినా, లేదా మరొకరు అడ్డు వచ్చి దాన్ని
తన్నుకుపోయినా కలిగేది క్రోధం. అంటే కోరిక ఎక్కువైతే కామం, కామం వల్ల క్రోధము వస్తుంది. ఈ క్రోధం వల్ల శరీరంలో ఏమవుతుంది? కంపనాలొస్తాయి. ఒళ్ళు అదురుతది. క్రోధం వచ్చిన వాళ్ళు కళ్ళు ఎర్రబడతాయి, పెదాలు అదురుతాయి, చెమటలు పడతాయి. నోటి నుండి ఎటువంటి మాటలు, ఎలాంటి మాటలొస్తాయో వాళ్ళకి ఆ ఆ విచక్షణ కూడా ఉండదు. ఇవన్నీ ఆ క్రోధం యొక్క వేగానికి గుర్తు. కాబట్టి ఈ కామ క్రోధాలు రెండింటిని విడిచిపెట్టాలి. ఎప్పుడు? ఎప్పుడు విడిచిపెట్టాలి అంటే ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నారు ఈ శ్లోకం. అంటే శరీరం విడిచే లోపలే, అంటే ప్రాణం పోయే లోపలే ఈ కామ క్రోధాల వేగాన్ని అరికట్టాలి. ప్రాణం పోయేదాకా వీటి విషయంలో మనము కొంత అవేర్‌నెస్, అంటే ఎరుక కలిగి ఉండాలి. హెచ్చరిక కలిగి ఉండాలి. ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. కనుక ఈ అంతఃశత్రువులను గెలవకపోతే ముక్తి లేదు అనేటువంటి విషయం ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరణానికి ముందే అనటంలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఏమి అంటే, మరణానికి ముందు నువ్వు ఏ స్థితిని సాధిస్తావో, మరణించిన తర్వాత నీకు లభించే స్థితి కూడా అదే అంటున్నారు భగవాన్. మరణానికి ముందు మనం ఏ స్థితిలో ఉంటామో, మరణించిన తర్వాత మనకు లభించే స్థితి అదే. ఇదే విషయాన్ని మనము రాజలక్ష్మి అమ్మ కూడా చెప్తారు ఒక కథలో. జడభరతుడి కథ నిన్న కూడా చెప్పారు సార్. అంటే అంత యోగత్వాన్ని పొందినటువంటి ఒక ఋషి కూడా చనిపోయేటప్పుడు ఆ జింకను గురించి వ్యధ చెందటం వల్ల మళ్ళీ జింకగా పుట్టాడు. కనుక మరణించక ముందు మనం ఏ స్థితిలో ఉంటామో, మన ఆత్మస్థితి, మన మనోస్థితి, మన బుద్ధి ఇవి ఎలా ఉంటాయి దాన్ని బట్టే మరుసటి జన్మ కూడా ఉంది. కనుక ఎప్పుడో చివరికి చూసుకుందాం అనుకుంటే అప్పుడు చూసుకోవటానికి ఏమీ ఉండదు. ఈ కామక్రోధాల వేగం అంత చిన్నదేమి కాదు. పెద్ద నదీ ప్రవాహం వంటిది. నదీ ప్రవాహంలో ఒక వస్తువు పడిపోయిందంటే అది సముద్రంలోకి నెట్టేసేంత వరకు తోస్తూనే ఉంటుంది అంతే. సముద్రంలోకెళ్ళి పడిపోవాల్సిందే ఆ వస్తువు. అలాగే ఈ కామక్రోధాల వేగంలో పడినటువంటి వాడు సంసారం అనే సముద్రంలో నిర్దాక్షిణ్యంగా నెట్టివేయబడతాడు. అంటే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అతనికి మోక్షము, ముక్తి అనేది చాలా చాలా కష్టతరమవుతుంది. అయితే ఎంత గొప్ప నదీ ప్రవాహంలోనైనా మొసలి వంటి జలజంతువులు ఆ జల వేగాన్ని తట్టుకొని నిలిచినట్టుగా, ఈ కామక్రోధాల వేగాన్ని ఎవడైతే అరికట్టి నిలబడగలడో అతడే బ్రహ్మయుక్తుడు అంటున్నారు. అతడే యోగ సిద్ధుడు అని చెప్తున్నారు భగవాన్. అంతే కదండీ! ఎంత ప్రవాహంలో అయినా మొసలి ఎలా ఉంటుంది? తట్టుకొని ఆ ప్రవాహాన్ని నిలిచుంటుంది. సో, అలా నిలబడగలిగిన వాడు ఎవరు అంటే యోగ సిద్ధుడు, బ్రహ్మయుక్తుడు. ఎటువంటి వేగాన్ని? నదీ వేగాన్ని కాదు, కామక్రోధాల వేగాన్ని. అనంతమైన ఆత్మానందాన్ని అనుభవించే అర్హత కలవాడు అటువంటి వాడే. అటువంటి యోగ సిద్ధుడికే అనంతమైన ఆత్మానందం అన్నది అనుభవించగలుగుతాడు. అయితే ఎవరు ఈ కామక్రోధాలను, ఆ వేగాన్ని అరికట్టగలరు అంటే, ఎవరైతే సుఖదుఖాలకు అతీతంగా ఉంటారో, ప్రియ అప్రియ వస్తువులు లభించినప్పుడు పొంగకుండా, కుంగకుండా ఉంటారో, ఎవరు బాహ్యమైన విషయ భోగాలు దుఃఖపూరితమైనది, అదంతా గూడా హ్మ్, ఆది అంతాలతో కూడుకున్నవి అని గ్రహిస్తారో, ఇక్కడ ఇంకొక మాట, ఎవరైతే అంతర్ముఖులై ఆత్మయందే రమిస్తూ ఉంటారో, అట్టి వారి మనస్సు శుభ అశుభాలకు చలించదు అని చెప్తున్నారు. చూసారా మరి భగవానుడు ఇంత మాట చెప్పారు. మరి మనకు పత్రి సార్ అంతటి గొప్ప మార్గాన్ని మనకి ఎంత సునాయాసంగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంతర్ముఖులవ్వండి. ఆత్మతో మీరు
రమించండి అని మనకి ఎంత సులభమైన మార్గాన్ని అందించారాయన. కనుక ఎవరైతే పత్రిసారి శిష్యులయ్యారో అందుకే వారికి భగవద్గీత చక్కగా అర్థమవుతోంది. మనం గనక మన గురువుగారి చెంతన చేరకపోయుంటే, ఈ మాటలన్నీ మనకు అర్థం కావు. ఏంటో అంతర్ముఖం ఏంటో తెలీదు. ఆత్మ ఏంటో, ఆత్మతో రమించడం ఏంటో, ఏం అర్థం కాదు ఒక మాటకు. కనుక ఎవరైతే ఇక్కడ చెప్తున్నారాయన, ఎవరైతే అంతర్ముఖులై ఆత్మయందే రమిస్తూ ఉంటారో, అట్టి వారి మనస్సు శుభ, అశుభాలకు చలించదు. అటువంటి వారు సుఖభోగాల కోసం అర్రులు చాచరు. అంటే వారికి కోరికలు ఉండవు. క్రోధానికి అవకాశమే లేదు. కోరికలు లేకపోతే క్రోధానికి అవకాశమే లేదు. కనుక ఇలా ఎవరైతే జీవించి ఉండగానే కామక్రోధాలను అరికడతారో వాళ్ళే యోగయుక్తులవుతారని భగవానుడు స్పష్టం చేస్తున్నారిక్కడ. అటువంటి వారే అనంతమైన సుఖంలో స్థితులై ఉంటారు. అనంతమైన సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలోనే ఉంది. గత తరగతిలో మనం చెప్పుకున్నాం. ఆత్మ ద్వారా పొందేదే శాశ్వతమైన ఆనందము అని. మరి ఆత్మ ద్వారా ఎలా పొందుతాం ఆనందం? మనం ఆత్మలుగా సదా నిలబడినప్పుడు. ఆత్మలుగా ఎప్పుడు నిలబడుతున్నాం? సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ అమూల్యమైన, దుర్లభమైన ఈ మానవ జన్మ అంటే అమూల్యమైనది, దొరకనిది. 84,00,000 రకాల జీవరాశుల్లో అత్యంత గొప్పదైనటువంటి జన్మ మానవ జన్మ అంటారు. అందుకే ఇది అమూల్యమైనది, దుర్లభమైనది అంటే దొరకనిది. ఈ మానవ జన్మను మనం క్షణికమైన సుఖభోగాల కోసం వెచ్చిస్తే ఏమనాలి? కాబట్టి భగవానుడు ఇక్కడేమంటారంటే క్షణికమైన సుఖభోగాల కోసం వెచ్చించక సాధనలో అప్రమత్తులై భగవానుని యొక్క హెచ్చరికను పాటిస్తూ జీవించి ఉండగానే మోక్ష సాధనకు ప్రయత్నించాలి అని చెప్పడం జరిగింది. మరి ఎంత అద్భుతమైన మాటలండి ఇవన్నీ మనం వింటూ వింటూ మరింత మన సాధనను పెంచుకోవాలి. భగవద్గీతను వినడం ద్వారా, ఆ శ్రవణం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మననం చేస్తూ అనుక్షణం మన జీవితంలో అన్వయించుకొని జీవించినట్లయితే ఇక అంతకు మించినటువంటి యోగత్వం మరొకటి ఉండదు. అందుకే నా తపన భగవద్గీత ప్రతి ఒక్కరూ వినాలి, వినాలి అని. మరి కామ క్రోధాలను అరికట్టినప్పుడే కర్మ సన్యాసం పూర్తి అయినట్లు అని మనం ఇక్కడ గ్రహించాలి. చూసారా? కామ క్రోధాల వేగాన్ని అరికట్టిన వాడు చేయవలసినటువంటి అంతరంగ సాధన ఏమిటి అని నెక్స్ట్ శ్లోకంలో 24వ శ్లోకంలో భగవానుడు చక్కగా వివరిస్తున్నారు. 24వ శ్లోకం చూద్దాం. యోంతస్సు కో అంతరామః తదాన్ అంతర్జ్యోతి రేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోతి గచ్చతి. ఎవరు ఆత్మయందే సుఖిస్తూ, ఆత్మయందే రమిస్తూ, అలాగే ఎవరు ఆత్మయందే ప్రకాశం కలవాడై ఉన్నాడో అటువంటి ధ్యాన యోగి బ్రహ్మస్వరూపుడైన బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఇంకెవరండి ఇక్కడ? ఈ తాత్పర్యం వినగానే అర్థమైపోతుంది. మన గురువుగారి శిష్యులైన మనం అందరము ఇక్కడ శభాష్ అనుకోవాలి. ఎవరు ఆత్మయందే సుఖిస్తూ, ఆత్మయందే రమిస్తూ, అలాగే ఎవరు ఆత్మయందే ప్రకాశం అంటే జ్ఞానం కలవాడై ఉన్నాడు, అట్టి ధ్యాన యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందాన్ని అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియచేస్తున్నారు. ఈ తాత్పర్యాన్ని మరింత లోతుగా మనం చూసినట్లయితే కేవలం కామక్రోధాలను అరికట్టినంత మాత్రాన ముక్తి లభిస్తుందా అంటే అరికట్టవలసిన అవసరము అత్యవసరము. ఇది బహిరంగ సాధన.
అంటే బయటకి చేయవలసిన సాధన. కామక్రోధాలను అరికడితేనే నీకు లోపల ఆ బహిరంగ సాధన చేస్తేనే అంతరంగ సాధన కూడా నీకు వీలవుతుంది. కాబట్టి బహిరంగ సాధనతో పాటు అంతరంగ సాధన కూడా కావాలి. అదే ఆత్మనిష్ట. దానిని ఈ శ్లోకంలో మనకు తెలియజేయబోతున్నారు. దీనికి 3 సాధనలను ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏమిటది అంటే అంతఃసుఖః, అంతరారామః, మరి అంతర్జ్యోతిః. ఈ 3 పదాలను ఈ శ్లోకంలో వాడడం జరిగింది. అంతఃసుఖః, అంతరారామః, అంతర్జ్యోతిః. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అంతఃసుఖః అంటే సామాన్యులు బాహ్య వస్తువుల ద్వారా సుఖించాలనుకుంటారు. వాటి కోసం ప్రయత్నం చేసి తాత్కాలిక సుఖాలు పొందుతూ ఉంటారు. వాటితో తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలని బాహ్య ప్రపంచం వైపుకే పరుగులు తీస్తూ ఉంటారు. కానీ జ్ఞానులైన వారు, మహాత్ములు మాత్రం నిజమైన సుఖం బాహ్యంలో లేదు, అంతరంలోనే ఉంది. ఆత్మయే సుఖస్వరూపము అని గ్రహించి నిరంతరము తమలోనే ఆనందాన్ని పొందుతారు. ఇదే సుఖః అంటే. అదే అక్షయ సుఖము కూడా. అక్షయ సుఖము అంటే నాశనము లేని సుఖం. క్షయము అంటే నాశనము. అక్షయము అంటే నాశన రహితం. నాశనము లేనిది. కనుక ఈ అంతఃసుఖమే అక్షయ సుఖము, శాశ్వత సుఖము, దుఃఖం లేని సుఖము. మనము బయట పొందేటువంటి బాహ్య సుఖంలో వెంటనే దుఃఖం కూడా ఉంటుంది. పెద్దోళ్ళు అంటూ ఉంటారు. సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. దుఃఖం వెనకాలే సుఖము ఉంటుంది అని. ఇది బాహ్యంగా మనం పొందేటువంటిది. కానీ అంతఃసుఖం ఎటువంటిది? అది శాశ్వతమైనది. దుఃఖము లేని సుఖం అది. బాహ్యమైన వాటిలో సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. కానీ అంతఃసుఖంలో దుఃఖం ఉండదు. ఈ సుఖం అనేది బయట నుండి కూరేది కాదు. లోపల నుండి ఊరేది. బయట నుంచి కూరేది కాదు ఈ సుఖమంటే. లోపల నుండి ఊరేది. బావిలో నుండి నీరు ఊరుతున్నట్లుగా అంతరంగ సుఖం ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. కనుక దానినే అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు. దీన్ని మనం అందరం ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నాం. అందుకే ఇంత తపిస్తాం మనం. సజ్జన సాంగత్యమన్నా, జూమ్ క్లాసులన్నా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అంటే, మనమందరము ఆ స్థితిలో ఉన్నవారమే. ఈ స్థితిలో మనం రావడానికి కారణం మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మరి తటవర్తి దంపతులు. వాళ్ళందించిన ఈ జ్ఞానంతో మనం అద్భుతంగా ఆ స్థితిని పొందుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కనుక రెండవది అంతరారామః. ఆత్మలో క్రీడిస్తూ ఉంటాడు. అంతరారామః అంటే దాంతోనే ఇష్టంగా ఆడుకోవడం. ఆత్మలోనే క్రీడించడం. సామాన్యులైన వాళ్ళు బాహ్య వస్తువులతో, విషయాలతో క్రీడిస్తూ ఉంటారు. క్రీడించడము అంటే ఇక్కడ సంతోషించడం. ఆడుకోవటంలో సంతోషం ఉంటుంది కదా! క్రీడ అంటే ఆట. క్రీడించటము అంటే ఆనందంగా అందులో మనము ఇన్వాల్వ్ అవ్వడం. సో, అంతరారామః అంటే ఆత్మలో క్రీడిస్తూ ఉంటారు ఇటువంటి సిద్ధులు. సామాన్యులు బాహ్య వస్తువులతో, విషయాలతో క్రీడిస్తూ ఉంటారు. భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, ఆత్మీయులు మొదలైన వారితో క్రీడిస్తూ, ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళకిష్టం. వాళ్ళతో మాట్లాడితే ఇష్టం. వాళ్ళతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. కానీ మనమందరము ఎప్పుడూ మాస్టర్‌లతో జ్ఞాన సాంగత్యంలో మనము ఈ సజ్జన సాంగత్యంలో జ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోవటంలో ఆనందిస్తూ ఉంటాం. కానీ మహాత్ములు అదే మనలాంటి వారు మనల్ని మహాత్ములని చెప్పుకోకూడదు గానీ, ఆ సాధనలో ఉన్నవాళ్ళము.
బాహ్య వస్తువులు, విషయాలు, వ్యక్తులు అనిత్యమైనవి అని గ్రహిస్తారు. అవి చంచలమైనవి అని గ్రహిస్తారు. అలాగే ఈ బాహ్యంలో ఉన్నవందరూ గూడా భార్యాబిడ్డలైనా, బంధుమిత్రులైనా, ఆత్మీయులైనా వీళ్ళందరూ కూడా రైలు ప్రయాణికుల వంటి వారేనని గుర్తిస్తారు. రైలు ప్రయాణంలో ఎలా ఉంటాం మనం? ఒక చోట రైలెక్కుతాం. అందులో ఎంతో మంది మనతో కలుస్తూ ఉంటారు. కొంతమందితో చక్కగా చర్చిస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం. మనం తీసుకెళ్ళిన ఆహారాన్ని పంచుకుంటాం. మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటాం. అందులో కొంతమంది గొడవలు గూడా పడతారు. అలాగే ఈ భూమి మీద ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు ఎందరో వస్తూ ఉంటారు. చక్కగా మనతో ఉండేవాళ్ళు ఉంటారు. గొడవలు పడేవాళ్ళు ఉంటారు. మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. అంత రైలు ప్రయాణికులు లాంటి వారు. మళ్ళీ మన ప్లేస్ ఎక్కడొస్తుందో అక్కడ మనం దిగేస్తాం. మన పనయిపోతే మనం రైలు దిగేస్తాం. అలా అని దిగాక కూడా వాళ్ళ మీద మనం ఆసక్తిని, బంధాన్ని పెంచుకుంటామా? ట్రైన్‌లో ఉన్న వాళ్ళ పట్ల? లేదు కదా! అలాగే ఇది కూడా రైలు ప్రయాణికుల వంటి వాళ్ళే అని మనం గుర్తించి, వారిపై ఆసక్తిని, బంధాన్ని పెంచుకోకుండా నిరంతరం తనలోనే, ఆత్మలోనే అనుసంధానమై, ఆత్మ ధ్యానంలోనే కాలం గడిపేవారు అటువంటి మహాత్ములు. వారి క్రీడా స్థలం ఎక్కడ అంటే ఆత్మే అంట. వాళ్ళు ఆత్మలోనే క్రీడిస్తూ ఉంటారు. వారినే అంతరారామః అన్నారిక్కడ భగవానుడు. మరి మూడవ రకమైనటువంటి వ్యక్తులెవరు? అంతరంగ సాధన చేసేటువంటి వారిలో మూడవ రకం అంతర్జ్యోతిః. అంటే సామాన్యులకు బాహ్యంలోని వస్తువులను చూడటానికి వెలుగు కావాలి. అంటే బయట మనం ఏదైనా వస్తువులు చూడాలంటే వెలుగుండాలి. పగలైతే సూర్యుడున్నాడు. రాత్రయితే మనం బల్బులు, దీపాలు, లైట్లు వేసుకుంటాం. మరి ఆ సూర్యుడిని కూడా ప్రకాశింపజేసే జ్యోతి స్వరూపం మరొకటి ఉంది. అదే ఆత్మ, పరమాత్మ. చూసారా? ఎలా? సూర్యుడిని చూసేది మన నేత్రం. నేత్రాన్ని ప్రకాశింపచేసేది బుద్ధి. ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ. అందుకే అది జ్యోతులకు జ్యోతి, పరంజ్యోతి అన్నారు. కాబట్టి మహాత్ములైన వారు అటువంటి దివ్యాత్మ జ్యోతినే ఆశ్రయించి శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటారట. అందుకే వారిని అంతర్జ్యోతిః అంటూ అంతర్జ్యోతి పట్ల వారి యొక్క సాధన ఉంటుంది. ఈ ప్రకారంగా వారు దృశ్యంపై వ్యామోహాన్ని వదిలి, బాహ్య విషయాలపైన ఆసక్తిని వదిలి, ఆత్మయే సుఖమైన స్థానమని గ్రహించి, మరి ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే ప్రకాశిస్తూ, మరి ఆత్మలోనే ఆనందిస్తూ చూసారా? నిరంతరము ఆత్మ ధ్యాన పరుడై ఉంటాడు మహాత్ముడు అని చెప్తున్నారు భగవానుడిక్కడ. అటువంటి వాడే యోగి. అతడికే సమాధాన చిత్తం ఉంటుంది. సమదృష్టి ఉంటుంది. సమభావన ఉంటుంది. అట్టివాన్నే బ్రహ్మభూతుడు, బ్రహ్మస్వరూపుడు అంటారు. అతడే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు. బ్రహ్మ సాయుధ్యం చెందుతాడు అంటారు నిజంగా చెప్పాలంటే. అతడే బ్రహ్మము. చూసారా? మరి బాహ్య సుఖాల కోసం, బాహ్య విషయాలలో రమిస్తూ, తమ జ్ఞాన జ్యోతిని బాహ్యంలోనే వినియోగించేవారు తిరిగి తిరిగి ఈ లోకానికి వచ్చి పడవలసిందే అని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఎవరైతే ఆత్మలోనే రమిస్తూ, తమ జ్ఞాన జ్యోతిని ఆత్మలోనే వినియోగించేవారు ఆత్మస్వరూపులై, బ్రహ్మస్వరూపులై, బ్రహ్మంలోనే విలీనమై బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ చక్కగా మోక్షాన్ని పొందుతారు. మరి అటువంటి బ్రహ్మ నిర్వాణ రూపం మోక్షమైనటువంటి
ఆ స్థితిని పొందాలంటే ఎటువంటి అర్హతలుండాలి? ఎటువంటి లక్షణాలు? దాన్ని తరువాతి 25వ శ్లోకంలో వివరిస్తున్నారు భగవానుడు. ఎంత అద్భుతమైన జ్ఞానమండి. మెల్లిగా, మెల్లిగా కర్మ సన్యాసంలో నుంచి ధ్యాన యోగంలోకి తీసుకెళ్తున్నారు భగవానుడు. నెక్స్ట్ అధ్యాయం అదే కదా! ఆత్మ సంయమ యోగం అంటే ధ్యాన యోగమే. మెల్లగా ధ్యానంలోకి తీసుకెళ్తున్నారు. కర్మ సన్యాసాన్ని ఎలా చేయాలి? ఆ చెయ్యాలంటే ఎటువంటి లక్షణాలుండాలి? చెప్పుకుంటూ, చెప్పుకుంటూ మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు. ప్రతీదీ ఒక మెట్టు, ఒక మెట్టు, ఒక మెట్టు. ఎంత అద్భుతమైనటువంటిది. అందుకే నేను ప్రతి శ్లోకాన్ని చెప్తున్నానిక్కడ. ప్రతి శ్లోకము ఒక మెట్టు. 701 శ్లోకాల్లో 701 మెట్లు ఎక్కితే ఇక మోక్షమే మనకి. ఆ మెట్లు ఎక్కడం అంటే, ఆ శ్లోకంలోని ఆ అంతరార్థాన్ని చక్కగా మనము విశ్లేషణాత్మకంగా అర్థం జేసుకోవటం. ఊరికే తాత్పర్యం చదివేస్తే మోక్షం రాదండి. భగవద్గీత చదివితే మోక్షం వచ్చేస్తుందని అందరూ అంటున్నారంటే, కనీసం దానిలో చూసినప్పుడైనా వీరికి దాని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అంతే. కానీ మన జూమ్‌లో ఇంత వివరంగా తెలుసుకున్నప్పుడే మీరు ఆ 701 మెట్లు ఎక్కి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి అందుకే నేను నా తపన అందరూ వినాలి, అందరూ వినాలి, అందరూ తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని అని. నా జీవితంలో అనూహ్యమైన మార్పులు భగవద్గీత చదివిన తర్వాతనే జరిగింది. నాలో ఎన్నో మార్పులు. నన్ను నేను చెక్కుకున్నాను. స్వయం శిల్పిలా చెక్కుకుంటూ ఉన్నా. ఇంకా చెక్కవలసింది చాలా ఉంది. కనుక ఇలాంటివి మనము హ్మ్. మార్పు మనలో రావాలి. ఆ ఎన్‌లైటన్‌మెంట్ రావాలి అంటే ప్రతి శ్లోకం యొక్క అంతరార్థాన్ని చక్కగా మనము విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఎటువంటి అర్హతలుండాలి? ఇలాంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అంటే ఎటువంటి అర్హతలుండాలి? ఎటువంటి లక్షణాలుండాలి? అనేటువంటిది 25వ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నైద్వైధా యతాత్మనః సర్వభూత హితే రతః. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే పాపాలు తొలగించుకున్నవారు, ద్వైత భావనను ఛేదించిన వారు, పాపాలను తొలగించుకున్నవారు, ద్వైత భావనను ఛేదించిన వారు, మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నవారు, సమస్త ప్రాణుల హితాన్ని కోరేవారు అయిన ఋషులు బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతారు. ఎంత అద్భుతమండి. అన్ని పాయింట్లొచ్చేసాయి ఈ శ్లోకంలో. మొత్తం ఆధ్యాత్మిక తత్వం ఇందులో వచ్చేసింది. సర్వ పాపాలను తొలగించుకున్నవారు. తొలగించుకోవడం అంటే ఎలా తొలగించుకుంటాం? జ్ఞానం ద్వారా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మల ద్వారా కర్మ ఫలాల్ని ఎలా తొలగించుకుంటున్నాం మనం? జ్ఞానం ద్వారా తొలగించుకుంటున్నాం. ద్వైత భావనను ఛేదించిన వారు. నేను వేరు, భగవంతుడు వేరు. నేను వేరు, ఈ సకల చరాచర సృష్టి వేరు అనే భావన లేకుండా ఉండడమే అద్వైతం. మరి ద్వైత భావనను ఛేదించడం అంటే, ఈ నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, సకల ప్రాణులు వేరు అనేటువంటి భావన ద్వైత భావన. దీన్ని ఛేదించిన వారు అంటే అద్వైతాన్ని అర్థం చేసుకొని ఆచరించేవారు. మరి మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నవారు. మనం చెప్పాం. దోషరహిత బ్రహ్మము ఆత్మ అయితే, సదోష బ్రహ్మము మనస్సు అని చెప్పుకున్నాం. మరి మనస్సును దోషంతో కూడిన మనస్సును దోషరహితమైన ఆత్మగా మార్చుకోవాలి. ఇంద్రియాలను వశం చేసుకొని, ఆ మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. అది పెట్టుకున్నవారు. సమస్త ప్రాణుల హితాన్ని కోరేవారు. ఇక్కడే మనము శాకాహారం గురించి చెప్తున్నాం. అహింసను గురించి తెలుసుకుంటున్నాం. పత్రి సార్ దగ్గర ఎన్ని నేర్చుకున్నాం మనం. సమస్త ప్రాణుల హితాన్ని కోరేవారు అయినటువంటి ఋషులు. మరి ఇవన్నీ మనం గనక పాటిస్తే మనం ఎవరం? ఋషులం. బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతాము. అటువంటి ఋషులే
బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతారు అని చెబుతున్నారు భగవానుడు. మరి మరింత లోతుల్లోకి ఈ శ్లోకాన్ని గనక మనం విశ్లేషించుకున్నట్లయితే బ్రహ్మ నిర్వాణాన్ని ఎవరు పొందగలరు అంటే ఋషులు అన్నారిక్కడ. అయితే మనకు అవకాశం లేదా అని మనకి సందేహం కలుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఋషులు అంటే ఎవరు అని తెలుసుకోవాలి. ఋషయః అన్నారు ఈ శ్లోకంలో. అంటే ఎవరు? ఋషులు అంటే జడలు, గడ్డాలు, గోళ్ళు, కాషాయ వస్త్రాలు, అడవుల్లో కూర్చుని కళ్ళు మూసుకొని తపస్సులు చేసేవారు అని అందరి యొక్క భావన. దండకమండలాలు ధరించి నెత్తి మీద ఒక కొప్పులాగా పెట్టుకొని హ్మ్. బక్క చిక్కిన శరీరంతో తిరిగేవారే ఋషులు. మనం కాదు అని మనం అనుకుంటూ ఉంటాము. ఇక్కడ భగవానుడు క్లారిటీ ఇచ్చేశారు. ఎవరు ఋషులు అని. నిజంగా ఋషులు అంటే హృషికాలను అంటే ఇంద్రియాలను. హృషికాలు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం. హాకు వట్రసుడి. హృషికాలు. ఋషులు అంటే హృషికాలను జయించిన వారు. హా హాకు వట్రసుడి. హృషికాలు అంటే ఇంద్రియాలు. మరి ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని మనస్సును పరమాత్మ యందే నిలిపి మనం ఏం చేస్తున్నాం ధ్యానంలో? మన మనస్సుని ఎక్కడ ఉంచుతున్నాం? మనలోన అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యందే నిలుపుతున్నాం ప్రతిరోజు ధ్యానంలో. ప్రశాంత జీవనం గడుపుతున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నారు? ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకుని మనస్సును పరమాత్మ యందే నిలిపి ప్రశాంత జీవనం గడిపేవారే ఋషులు అని చెప్తున్నారు భగవానుడు. ఈ ఋషిత్వం అనేది ఒక డిగ్రీ అండి. మనం ఎలాగైతే గ్రాడ్యుయేషన్ తీసుకుంటాం అలాంటిది ఈ ఋషిత్వం. మనం 15, 16 ఏళ్ళు చదివి డిగ్రీ సంపాదిస్తే ఈ ఋషిత్వాన్ని సంపాదించడానికి కొన్ని జన్మలు కృషి చేయాలి. కొన్ని జన్మలు కృషి చేస్తే ఈ ఋషి అనే డిగ్రీని సంపాదిస్తారు. అలా ఎవరైతే కృషి చేస్తారో, చేసి వచ్చారో వారే ఋషులు. అంతే తప్ప వేషానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. కాబట్టి కొన్ని జన్మలు మనం సాధన చేసిన వారే పత్రి సార్‌కి శిష్యులయ్యారు కానీ ఆషామాషి వాళ్ళు కాదండి. అలా ఎవరు కృషి చేశారో వారే ఋషి అని చెప్తున్నారు భగవానుడిక్కడ. అంతేకాని వేషానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. అందుకే పత్రి సార్ చెప్పారు. ఎటువంటి వేషధారణ అవసరం లేదు. చూసారా? మరి ఇటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణం పొందాలంటే ఏం సాధనలు చేయాలో ఈ శ్లోకంలోనే చెప్పడం జరిగింది భగవానుడు. సాధనలు ఎలాంటివి చేయాలి? 4 రకాల సాధనలను ఇక్కడ భగవానుడు తెలియజేయడం జరిగింది. ఏమిటవి అంటే క్షీణ కల్మషాహ అన్నది ఒకటి, చిన్న ద్వైధ అని ఒకటి, యతాత్మనాహ అని ఒకటి, సర్వభూత హితే రతాహ. శ్లోకంలో ఉన్నటువంటి 4 పదాలివి. క్షీణ కల్మషాహ ఏమిటి? కల్మషాలను తొలగించుకున్నవారు. అంటే పాపాలను తొలగించుకున్నవారు. ఇక్కడ పాపాలంటే ఏమి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చిపెట్టే పుణ్య పాప వాసనలే. అది పుణ్యమైనా గావచ్చు, పాపమైనా గావచ్చు. అది మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చిపెడుతుంది. లేదండి నేనన్ని పుణ్యాలే చేశానండి అంటే, ఆ పుణ్యాలు గూడా బంగారు సంకెళ్ళే. పాపాలు ఇనుప సంకెళ్ళైతే, పుణ్యాలు బంగారు సంకెళ్ళు. ఇక్కడ పాపాలైనా, పుణ్యాలైనా మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చిపెట్టేటువంటి ఆ వాసనలని మనము తొలగించుకోవాలి. అదే క్షీణ కల్మషాహ అంటే. అనేక జన్మల్లో ఆర్జించుకున్నటువంటి ఈ వాసనల మూటను ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించేటప్పుడు మనం వెంట తెచ్చుకుంటూ ఉంటాం. ఈ శరీరం వదిలిపెట్టిన ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకునేటప్పుడు ఆ మూట మళ్ళీ దానిలో చేరుతుంది. బ్యాలెన్స్ అన్నమాట. అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఆ టైప్‌లో ఉంటుందన్నమాట. అది మళ్ళీ మళ్ళీ అకౌంట్‌లో చేరుతూ వస్తుంది. వాటిని క్షీణింపజేసుకోవాలి. తొలగించుకోవాలి. పూర్తిగా నశింపజేసుకోవాలి.
అవి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. కనుక వాటిని క్షయం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? నిష్కామ కర్మయోగం ద్వారా, భగవంతుని పైన అచంచలమైన భక్తి ద్వారా. భక్తి అంటే గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, భజనలు చేయడం కాదండి. పరమాత్మ ఉన్నాడని విశ్వసించడమే అచంచలమైన భక్తి. ఆ పరమాత్మ నిరాకార నిర్గుణుడు, సర్వాంతర్యామి. అంటే అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు అన్నటువంటిదే భక్తి. ఆ అచంచలమైన భక్తి విశ్వాసాలుండాలి. అలాగే ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మ విచారణ చేయాలి. ఆత్మతో తాదాత్మ్యం చెందాలి. తద్వారా దీన్ని క్షయం చేసుకోవాలి అని చెప్తున్నారు భగవానుడు. ఎంత అద్భుతమైన మాటండి. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి. నా ఒళ్ళు గగురు పొడుస్తుంది చెప్తూ ఉంటేనే. నిష్కామ కర్మ యోగం. భగవంతునిపై అచంచలమైన భక్తి, నమ్మకము, విశ్వాసం. ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం పొందటం. ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండటం. ఆత్మతో తాదాత్మ్యం చెందటం. ఇలా చేయడం ద్వారా మన కల్మషాలన్నింటినీ, పాపపుణ్యాలన్నింటినీ, వాసనల మూటను క్షయం చేసుకోవాలి. అలా క్షయం చేసుకున్న వారే క్షీణ కల్మషాహ అన్నారు చూసారా? కాబట్టి సాధనలు చేయాలి అన్నారు. 4 సాధనలు కల్మషాలను తొలగించుకోవాలి అంటే, పాపపుణ్య వాసనలను తొలగించుకోవాలి అంటే మనం చేయవలసింది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ. సెకండ్ చిన్న ద్వైత అంటే ద్వైత భావన తొలగటం. ఇవన్నీ బావుందండి. ఇవన్నీ ఉండి నేను వేరు, పరమాత్మ వేరు అనే భావనలో ఉన్నా మనం మళ్ళీ జన్మ తీసుకోవాలి. నేను, పరమాత్మ వేరు కాదు అంతా ఒకటే. చూడండి, మనము ధ్యానంలోకొచ్చిన కొత్తలో ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. నీలోని ఆత్మను చేరుకోవాలి. ఆత్మ వేరేది, మనం వేరే అన్న భావన మొదట. అంతే గదా! మొదట్లో అలా తెలుసుకుంది. మళ్ళీ సారు మై డియర్ గాడ్స్ అన్నారు. మీరందరూ దేవతలే. దిగివచ్చిన దేవతలారా అన్నారు. అదేంటి మనం దేవతలేంటి? పైన ఎవరో ఉన్నారు కదా దేవతలు. మెల్లమెల్లగా అద్వైతంలోకి తీసుకొచ్చారు గురువుగారు. ధ్యానం ద్వారా నీలోని ఆత్మను తెలుసుకో అన్నారు. లోపలికెళ్ళు, ఆత్మను చేరుకో, ఆత్మకు దగ్గరవ్వు. ఆత్మ అంటే ఆత్మ వేరు, నువ్వు వేరు అన్న ఫీలింగ్ మొదట. మళ్ళీ దగ్గరికెళ్ళే కొద్దీ, ఎళ్ళే కొద్దీ లయం. ఆ లయంలో నేనే ఆ సర్వాన్ని, ఆ పరమాత్మని, ఆ సర్వాత్మని అనే భావన. అది మనకు కావలసింది. అంటే ద్వైత భావన తొలగిపోవాలి. నేను వేరు, పరమాత్మ వేరు అనే ద్వైత భావనలోనే అందరం ఉంటాం. ఆ భావం పోయి అద్వైత భావంలో మనం నిలవాలి. అద్వైత భావంలోనే సదా మనం నిలవగలగాలి. అలా నిలవాలి అంటే అద్వైత జ్ఞానాన్ని సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేసినప్పుడు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి మనకి. ఆ సందేహాలన్నింటినీ తత్వ విచారణ చేయాలి. సద్గురువులను ప్రశ్నించి తెలుసుకోవాలి. సందేహాలు పూర్తిగా తొలగేంత వరకు అలా అని గురువును విసిగించకుండా నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి. మనం అలా అడగను అవసరం లేకుండానే ఇచ్చారు భగవానుడు మనకి. పత్రిజీ భగవానుడు. అడిగే అవసరమే లేదు మనకి. అద్భుతంగా స్పూన్ ఫీడింగ్ లాగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అద్భుతంగా ఇచ్చారాయన. అప్పుడే మనకి సంశయ నివృత్తి జరిగి అద్వైత సిద్ధి కలుగుతుంది అంటున్నారు భగవానుడు. చిన్న ద్వైత అంటే ద్వైత భావన తొలగిపోవాలి. అద్వైత భావన మనలో పెంపొందాలి. నెక్స్ట్ యతాత్మానః. అంటే ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకొనుట. మోక్షానికి ముఖ్యంగా మోక్షానికి అవరోధం ఏమి అంటే మనసు అదుపులో లేకపోవటమే పెద్ద అవరోధం. మనసు అదుపులోకి రావాలి అంటే ఇంద్రియాలు స్వాధీనం కావాలి. మనసును అదుపులో ఉంచగలిగితే ఇంద్రియాలేమి చేయలేవు.
కాబట్టి ప్రయత్నించి ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈ రకంగా యథాత్మానః అంటే మనం మోక్షానికి అర్హులవుతాము. ప్రపంచం మిథ్య అని ఇక్కడున్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా దుఃఖపూరితాలని మనం బాగా గ్రహించి మనసును నిగ్రహించగలుగుతాం. కాబట్టి జ్ఞానం ఇక్కడ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి. మరి 4వ సాధన ఏంటి అంటే సర్వభూత హితే రతాః. సర్వభూత హితే రతాః అంటే సమస్త ప్రాణుల హితాన్ని కోరటం. సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఉంటాం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతికి ఇది సంకేతమట. ఈ మాట సర్వే జనా సుఖినో భవంతు. అంతటా ఉన్నది బ్రహ్మమే కనుక, అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆ బ్రహ్మమే కనుక, తాను ఆత్మే కనుక అందరి మేలు తన మేలే అవుతుంది అన్న భావన మనలో పెరగాలి. ఏ ప్రాణిని కూడా హింసించరాదు, ద్వేషించరాదు. ఎవరిని ద్వేషించినా పరమాత్మను ద్వేషించినట్లే, ఎవరిని హింసించినా పరమాత్మను హింసించినట్లే. కనుక ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం అనేటువంటి మాటని మనము అనుక్షణము మననం చేసుకుంటూ, ఈ అద్వేష్ట సర్వభూతానాం అనేది భక్తుల యొక్క లక్షణాల్లో మొదటిదిగా చెప్పారు మనకి పురాణాల్లో. భగవంతుణ్ణి నమ్మి ఆస్తికత్వంలోకొచ్చిన భగవంతుడిని నమ్మినటువంటి భక్తుల లక్షణాల్లో మొట్టమొదటిది అద్వేష్ట సర్వభూతానాం. అంటే అన్ని ప్రాణులను ద్వేషించకుండా ప్రేమతో చూడు. వాటి హితం కోరుకో. కనుక ఇటువంటివి మనము నిరంతరము మననం చేసుకుంటూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అద్వేష్ట సర్వభూతానాం. అహింసా పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. అహింసా పరమో ధర్మః. ఇలాంటివి చెప్పుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి చెబుతూ ఉండాలి. చెప్పడం ద్వారా మనలో ఆ జ్ఞానం స్థితమవుతుంది. చూసారా? కాబట్టి ఇలా ఎవరైతే ఈ 4 సాధనలు చేస్తారో వారే ఋషులు అని చెప్తున్నారు భగవాన్. మరి ఈ 4 సాధనలు పత్రి సార్ మన చేత ఎంత అద్భుతంగా చేయిస్తున్నారండి. మరి మనం కూడా ఋషులమే గదా! మరి దీన్ని పరిపూర్ణంగా, మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరిస్తున్నారో అందరూ శభాష్ అనుకోవాలి. నేను ఋషిని. అటువంటి వారే బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకం ద్వారా. మరి బ్రహ్మ నిర్వాణానికి ఇంకా ఏ సాధనలు చేయాలో 26వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంతో మనం ముగిద్దాం ఈరోజు. 26వ శ్లోకం చూద్దాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాల నుండి విడుదల పొందినవారు, కామక్రోధాల నుండి విడుదల పొందినవారు, స్వాధీనమైన మనస్సు కలవారు, అలాగే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు, ప్రయత్నశీలురు అయిన వారికి బ్రహ్మ నిర్వాణ రూప మోక్షం అంతటా ఉంటుంది. ఎంత అద్భుతం చూడండి. కామక్రోధాల నుంచి విడుదల పొందినవారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కామక్రోధాల గురించి. స్వాధీనమైన మనస్సు గలవారు, మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకున్నవారు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు. ఇలా సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, ప్రయత్నపూర్వకంగా మనం సాధనలు, ధ్యానంలో లోనుంచి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇలా తెలుసుకున్నవారు ప్రయత్నశీలురు అయిన వారికి బ్రహ్మ నిర్వాణ రూప మోక్షము అంతటా ఉంటుంది. అంటే ఎవరైతే బ్రహ్మ నిర్వాణ రూపమైన మోక్షాన్ని కోరి జన్మను సార్థకం చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళు ముందుగా ఏ సాధనలు చేయాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటది? కామక్రోధ వియుక్తానాం.
కామక్రోధాల నుంచి విడుదల పొందాలి. ఎందుకు? బుద్ధిలో కోరికలు పుడితే వాటిని తీర్చుకోవటానికి విషయ ప్రపంచం వైపుకు పరుగులు తీయాలి. అంతే కదా! బయట పరుగులు తీస్తేనే మనకు ఆ కోరికలకి తీర్చుకోవటానికి అవకాశం ఉంది. అప్పుడు నిరంతరం వాటి గురించే ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆ విషయాలపైనే ఆసక్తి కలుగుతుంది. అది మనల్ని బహిర్ముఖం చేస్తుంది. ఆత్మకు దూరం చేస్తుంది. సంసారంలో ఇరికిస్తుంది. దాంతో బంధం. కనుక కామ క్రోధాల నుంచి విడుదల పొందాలి ముందు. అది మనల్ని బహిర్ముఖం చేసి ఆత్మకు దూరం చేస్తుంది కనుక దాని నుంచి మనము విడుదల పొందే ప్రయత్నం చేయాలి. మెల్లగా, మెల్లగా, మెల్లగా యతచేతసా కామక్రోధాలను అరికడితే దృష్టి అంతర్ముఖమవుతుంది. శ్రవణం, మననం చక్కగా సాగుతాయి. ఎందుకంటే చిత్తం బయటకు పోదు. ఆ చిత్తాన్ని బాహ్యంగా పోనివ్వకుండా అంతరంగంగా ఆత్మ వైపుకు తిప్పి ఏకాగ్రం చేయటమే యతచేతసాం అంటే. ఆత్మ వైపుకు ఏకాగ్రం చేయటమే యతచేతసాం. విదితాత్మానం. విదితాత్మానం అంటే ఇలా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో శ్రవణం చేసినప్పుడు తెలియని ఆత్మతత్వం కూడా మనకు తెలుస్తుంది. చూసారా? అందుకే పత్రి సార్ ధ్యానం చేయండి. గంట ధ్యానం చేసి ఆ తర్వాత క్లాస్ వినండి. చక్కగా అర్థమవుతుంది. అందుకే మనం 7:30-8 వరకు ధ్యానం పెట్టాం. కానీ చాలా మంది 7:30కి ఎవరు రారు. 8 గంటలకు కరెక్ట్‌గా వస్తారు. క్లాస్ వినేస్తే అయిపోయింది అని. కానీ ఏకాగ్రమైన మనస్సుతో శ్రవణం చేసినప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. శ్రవణం చేసే ముందు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఆ తరువాతే వినాలి. ఎక్కడైనా చూడండి మనకు భీమవరంలో కానీ సారు తటవర్తి రాఘవరావు సారు 3 గంటలు ధ్యానం చేయిస్తారు పొద్దున్నే. ఆ తర్వాతే క్లాస్ చెప్తారు. మధ్య మధ్యలో ధ్యానం చేయిస్తారు. ఎందుకు? జ్ఞానం బుర్రలోకి ఎక్కాలి గదా! ఆ బుర్ర కకావికలమైపోయిన మనస్సుతో ఉంది. ఆ మనస్సుని ఏకాగ్రం చేసినప్పుడే శ్రవణం చేస్తే ఆత్మతత్వం తెలుస్తుంది. అదే చెప్తూ విదితాత్మానం అంటే. ఏకాగ్రమైన మనస్సుతో శ్రవణం చేసినప్పుడు తెలియని ఆత్మతత్వం కూడా తెలిసి వస్తుందట. ఆ తర్వాత తెలిసిన ఆ తత్వము మననం ద్వారా స్థిరపడుతుంది. మననం చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే పత్రి సార్ ఏమన్నారు? "నువ్వు తెలుసుకున్న దాన్ని మళ్ళీ చెప్పు" అన్నారు. చెప్పడం ద్వారా మననం అవుతుంది కదా! ఇలా స్థిరపడినటువంటి జ్ఞానం వల్లనే ఆత్మను తెలుసుకుంటాము. స్వస్వరూప జ్ఞానంతో మోక్షము కరతలామలకమవుతుంది. చాలా సులభమవుతుంది. అదే విదితాత్మనాం అంటే. విదితాత్మనాం, విదితాత్మనాం గుర్తుపెట్టుకోండి. కనుక ధ్యానం, శ్రవణం, మననం, నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే దాన్ని ప్రాక్టీస్‌లో పెట్టడం. ఇప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం. ఎంత అద్భుతమైన మాటలు మనకు నేర్పించారు గురువుగారు. కనుక విదితాత్మనాం. నెక్స్ట్ యతీనాం. యతీనాం అంటే ఏమి? ఇంతకు ముందు కామక్రోధాల వేగాన్ని అరికట్టాలని చెప్పుకున్నాం. ఇప్పుడు కామక్రోధాలు అంతఃకరణంలో పుట్టకుండా చూడాలి. అంతఃకరణం నుంచి అవి పుట్టకుండా అంతఃకరణం అంటే ఏమి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4ని అంతఃకరణము అంటారు. ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల్లో ఈ కామక్రోధాలు పుట్టకుండా చూడాలట యతీనాం. ఇలా ఎవరైతే కామక్రోధాలకు తమ చిత్తంలో అవకాశం లేకుండా, స్థానం లేకుండా చేస్తారో వారే యతీనాం. అంటే వారిని యతులు అని కూడా అంటారు. మీరు వినే ఉంటారు యతులు అనే మాట. అంటే వారి యొక్క అంతఃకరణంలో కామక్రోధాలకు తావే లేదు. వారే జ్ఞాన నిష్టను పొందగల సన్యాసులు, నిరంతర యత్నశీలురు అన్నాడు ఇక్కడ. వాళ్ళకి మాత్రమే జ్ఞానం అనేది చక్కగా అర్థమయ్యి వారిలో స్థితమవుతుంది. ఇలా కామక్రోధాలకు
చిత్తంలో స్థానం లేకుండా చేసి యతులైనటువంటి వారు, అంతఃకరణాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నవారు, ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మను తెలుసుకున్నటువంటి విదితాత్ములు జీవించి ఉండగానే ముక్తులవుతారు అని చెప్తున్నారు భగవానుడు. మరి మనము మరణించిన తర్వాత ఎప్పుడో ముక్తులవుతామని మన పెద్దవాళ్ళు చెప్తే విన్నాం. జీవించి ఉండగానే ఈ స్థితిని పొందితే వారే జీవన్ముక్తులు. మరి మరణించిన తర్వాత అప్పుడు ముక్తులేవారు. వారికిక మరణమే లేదు. జీవించి ఉండగానే శరీరంతోనే తాదాత్మ్యాన్ని విడిచి ఆత్మలో తాదాత్మ్యం చెందారు కనుక పోయేది వారు ఎప్పుడో అంటే బతికి ఉండగానే ఈ శరీరాన్ని విడిచినట్టే లెక్క. అంతే గదా! శరీరం నేను కాదు ఆత్మని అనే స్థితిలో రమణ మహర్షి ఎలా ఉన్నారో, ఆయనకి వైద్యం చేయటానికొచ్చిన వైద్యులు, "మీకు నొప్పి పెడుతుంది. ఆ పుండుని మేము కట్ చేస్తూ ఉంటే మీకు నొప్పి పెడుతుంది" అంటే, "నాకేం కాదు. దానికి అది వచ్చింది. దానికి చేసుకోండి మీరు. నాకు కాదు" అంటాడు. అంటే దానికి అంటే శరీరానికి. అంటే జీవించి ఉండగానే శరీరాన్ని విడిచేసాడాయన. చనిపోయాక విడవటం కాదు. కనుక తాము నిత్యులు, శాశ్వతులు అనేటువంటి ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో, అటువంటి వారికి బ్రహ్మ నిర్వాణం అభితః వర్తతే అంటే అంతటా ఉంటుంది. అభితః వర్తతే అంటే అంతటా ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు. జీవించి ఉన్నా ఉంటుంది. శరీరాన్ని వదిలిన తర్వాత ఉంటుంది. కనుక ప్రతి వారు కూడా యతులు కావాలి, ప్రయత్నశీలురు కావాలి. ప్రయత్నిస్తేనే ఫలితము. భగవంతుని పైన, సద్గురువుల పైన ఇటువంటి అద్భుతమైన సత్శాస్త్రాలపైన అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి సాధన సాగించాలి. అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం. బ్రహ్మ సాయుజ్యం పొందేందుకు అర్హత మనకి వస్తుంది. ఇదే అంతరంగ సాధన. నిరంతరం ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే సుఖిస్తూ, కల్మషాలను, సందేహాలను తొలగించుకొని, సర్వభూతాలకు హితాన్ని కలిగిస్తూ, కామక్రోధాలను అరికట్టి, నిరంతరం శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆత్మను తెలుసుకొని సాధనలు చేస్తే, అలాంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు పొందేదే బ్రహ్మ నిర్వాణము. వారు పొందేదే బ్రహ్మానందము. కాబట్టి ఇక చివరగా తప్పక చేయవలసినటువంటి సాధనలు, ధ్యాన పద్ధతిని వివరించబోతున్నారు తదుపరి శ్లోకాల్లో భగవానుడు. ఇంకొక క్లాస్‌లో మనము ఈ అధ్యాయాన్ని ముగించుకోబోతున్నాం. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ఆత్మాభివందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. థాంక్ యూ.